మీకు థంబ్‌నెయిల్ చూడగానే అర్థమై ఉంటది. కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి బాధపడుతున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ఇప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి ఉన్న వాళ్ళకి డోనర్స్ లేకుండా ఉంటారు కదా! వాళ్ళకి ఇదొక మంచి అవకాశం. ఎందుకు అనేసంటే మనకి గవర్నమెంట్ నుండి ఫ్రీగా కిడ్నీ వస్తది కాబట్టి, గవర్నమెంట్ నుండి ఫ్రీగా కిడ్నీ రావాలి అని అంటే ఊరికే రాదు కదా! దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటది కదా! సో, ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాము. దానికంటే ముందు నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు అలా చేయడం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి బాధపడుతున్న వాళ్ళకి మీరు హెల్ప్ చేసినట్టు ఉంటది. మీరు అలా లైక్ కామెంట్ చేయడం వల్లనే ఈ వీడియో అనేది వాళ్ళకి కూడా వెళ్తది. సో, లైక్ చేసి కామెంట్ చేయండి. సో, మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో, ఫ్రీగా కిడ్నీ రావాలంటే ఏం చేయాలి, దానికి ఏం ప్రాసెస్ ఉంటుంది అనేసి నేను క్లియర్గా చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. అలా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఆ గవర్నమెంట్ నుండి ఫ్రీ కిడ్నీ రావాలి అంటే ముందు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నీకెలా తెలుసు అని అంటే, నేను కిడ్నీ ఫెయిల్యూర్ అయిన తర్వాతకి నేను అలానే రిజిస్ట్రేషన్ చేసుకున్నాను కాబట్టి ఆ ప్రాసెస్ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. సో, మీకు కూడా యూజ్ అయిద్ది అనేసి. నాకు చాలామంది కిడ్నీ డోనర్స్ ఎవరు లేరక్క, ఎలా అనేసి కామెంట్ చేస్తున్నారు. సో, అలాంటి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనేసి నేను మీకు చెప్తున్నాను. మీరు అది రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ముందు మీరు 3 మంత్స్ అయితే డయాలసిస్ చేసుకొని ఉండాలి. 3 మంత్స్ డయాలసిస్ చేసుకుంటేనే ఈ రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ అవుతుంది. సో, మీరు 3 మంత్స్ డయాలసిస్ చేసుకున్నాక ఇదనేది అప్లై చేసుకోండి. మీరు 3 మంత్స్ డయాలసిస్ చేసుకుంటేనే గవర్నమెంట్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది, లేకపోతే యాక్సెప్ట్ చేయదు. సో, ఎలా అప్లై చేసుకోవాలి అనేసి అంటే, అది అప్లై చేసుకోవడానికి కావాల్సినవి మీ హెల్త్ కండిషన్ ఎలా ఉంది అని వాళ్ళకి తెలియాలి అనేసి అంటే, మీరు మీ బాడీ రిపోర్ట్స్ అంటే మీ బాడీ హెల్త్ రిపోర్ట్స్ అనేవి వాళ్ళకి చూపెట్టాలి అనేసి అంటే మీరు అన్ని టెస్టులు చేసుకోవాలి. ఎలా అంటే బ్లడ్ టెస్టులు, 2D ఈకో సంథింగ్ ఇలాంటి టెస్టులు అన్నీ ఉంటాయి కదా! సో, ఆ టెస్టులన్నీ చేసుకొని ఆ రిపోర్ట్స్ అన్నీ అయితే మీ దగ్గర పెట్టుకొని ఉండాలి ఫస్ట్. అలా తీసుకొని పెట్టుకున్నాక మీరు ఏ హాస్పిటల్లో అయితే డయాలసిస్ చేసుకుంటున్నారో అదే హాస్పిటల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ అనే వ్యక్తి ఉంటారు. సో, అతని దగ్గరికి అయితే మీరు వెళ్ళాలి ఆ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని. సో, మనం ఆ రిపోర్ట్స్ అన్ని ఇచ్చేటప్పుడే అతను రిజిస్ట్రేషన్ చేయడానికి మనల్ని మన ఫోన్ నంబర్, మన మెయిల్ అడుగుతాడు. సో, మనమైతే అవి ఇచ్చేయాలి తనకి. ఎందుకు అనేసి అంటే, గవర్నమెంట్ ఏది ఇన్ఫార్మ్ చేసినా కానీ ఈ నెంబర్కి, ఈ మెయిల్కి చేస్తుంది. అందుకనేసి నంబర్, మెయిల్ అనేది వాళ్ళు అడుగుతారు, మనం ఇచ్చేయాలి. సో, అది ఇచ్చేసిన తర్వాతకి డీడీ కావాలనేసి అడుగుతాడు. డీడీ అనేది మనకు గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఇస్తారు. మేమైతే నిమ్స్ హాస్పిటల్లో తీసుకున్నాము. నిమ్స్ హాస్పిటల్ గవర్నమెంట్ కాబట్టి ఆ హాస్పిటల్ నేమ్ మీద మేము బ్యాంక్లో అయితే 5,000 డీడీ అయితే అప్లై చేసాము. అది వచ్చినాక కోఆర్డినేటర్ దగ్గరికి వచ్చి ఆ డీడీ అనేది తనకి ఇచ్చేయాలి. అది ఇచ్చేసిన తర్వాతకి ఇంకా అతను రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేస్తాడు. ఇదంతా వెరిఫై కావడానికి 3 మంత్స్ టైం అనేది పడుతుంది. సో, ఇదంతా వెరిఫై అయ్యి అప్రూవ్ అయినాక మన నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది. అలానే మెయిల్ కూడా వస్తుంది. ఒకవేళ మీరు మెయిల్ ఇస్తే మెయిల్కి వస్తుంది, 2 ఇస్తే రెండింటికి వస్తుంది. మనం ఫస్ట్ సబ్మిట్ చేసినప్పుడు ఒక మెసేజ్ వస్తుంది. ఇదంతా అప్రూవ్ అయిన తర్వాతకి మళ్ళీ ఇంకో మెసేజ్ వస్తుంది. ఇదంతా అప్రూవ్ అయిన తర్వాతకి మనకి హాస్పిటల్ నుండి ఒక సీరియల్ నెంబర్ వస్తుంది. అలానే స్టేట్ వైజ్గా ఇంకో నెంబర్ అనేది వస్తుంది. ఆ నెంబర్ని బేస్ చేసుకొని మనకి కిడ్నీ 1 ఇయర్కి వస్తుందా, లేదు 2 ఇయర్స్కి వస్తుందా, 3 ఇయర్స్కి వస్తుందా అనేది చూసుకొని ఆ కిడ్నీ అనేది అప్పుడు మనకి వస్తుంది. ఇదేంటి అనేసి అంటే, ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఫాస్ట్గా వస్తుంది, కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం లేట్గా వస్తుంది. ఎందుకు అనేసి అంటే, ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి అని అంటే కొంచెం లైఫ్ ఉంటుంది కదా వాళ్ళకి. సో, అందుకనేసి గవర్నమెంట్ కొంచెం ఫాస్ట్గా ఇస్తుంది. సో, వాళ్ళ ఏజ్ చూసుకొని కూడా గవర్నమెంట్ అనేది కిడ్నీ ఇస్తుంది. ఇంకా ఆ ప్రాసెస్ అలా జరుగుతూ ఉంటుంది. అంటే సిరీస్ వస్తూ ఉంటాయి. ఆ ప్రాసెస్ అనేది ఇంకా నడుస్తూ ఉంటుంది. ఇంకా ఇటు మీరు డయాలసిస్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మధ్యలో మీకు ఎవరైనా అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కిడ్నీ ఇస్తా అనేసి అంటే మీరు హ్యాపీగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోండి. కానీ మీరు కిడ్నీ కోసం అప్లై చేశారు కదా, అది ఏం చేస్తారు అంటే, మీరు సబ్మిట్ చేసిన కోఆర్డినేటర్ ఉంటారు కదా, హాస్పిటల్ కోఆర్డినేటర్, అతను ఏం చేస్తాడంటే, మీకు ఎట్లా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది కదా, మీ నంబర్ ఇక్కడ మీ నేమ్ తీసేస్తున్నాము అనేసి అడుగుతాడు. సో, మీరు ఆ టైంలో మీరు నంబర్ తీసేయండి, నేమ్ తీసేయండి అని మాత్రం చెప్పకండి. ఎందుకు అనేసి అంటే, పెట్టుకున్న కిడ్నీ ఎన్ని ఇయర్స్ ఉంటుందో ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో, అందుకనేసి మీరు దాన్ని ఆ సిరీస్ని మ్యూట్లో పెట్టండి అనేసి చెప్పండి. కానీ డిలీట్ అయితే చేయకని చెప్పండి. ఎందుకు అనేసి అంటే చెప్పాను కదా, ఎలా ఉండేది తెలియదు. ఒకవేళ మీ కిడ్నీ అనేది పాడైపోతే మీరు ఆ సిరీస్ని మ్యూట్లో పెట్టారు కదా, దాన్ని ఆన్ చేస్తే మళ్ళీ ఆ సిరీస్ అనేది రన్ అవుతూ ఉంటుంది. మళ్ళీ మీకు కిడ్నీ టైంకి వస్తే మీరు మళ్ళీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. సో, అందుకనేసి మీరు మ్యూట్లో పెట్టుకోండి, డిలీట్ అయితే చేయమని చెప్పకండి. గవర్నమెంట్ నుండి మనకి కిడ్నీ ఎలా వస్తుంది అనేసి అంటే, బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళ, లేకపోతే యాక్సిడెంట్ అయిన వాళ్ళ, అలాంటి వాళ్ళు హాస్పిటల్లో వచ్చి అడ్మిట్ అవుతారు కదా, అప్పుడు టైంకి మన సిరీస్ నెంబర్ అదే టైంకి ఉంటే హాస్పిటల్ నుండి మనకి కాల్ వస్తుంది. వెంటనే
వెంటనే కాల్ చేస్తారు. కాల్ చేసి ఇలా కిడ్నీ ఇలా ఉంది, వెంటనే వచ్చి అడ్మిట్ కండి అనేసి చెప్తారు. మీరు ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఏ ప్లేస్లో ఉన్నా కానీ మీరు వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. వెళ్ళిన వెంటనే మీకు డయాలసిస్ అనేది స్టార్ట్ చేస్తారు. ఒక 2 hours అలా స్టార్ట్ చేస్తారు. డయాలసిస్ ఎందుకు స్టార్ట్ చేస్తారు అనేసి అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ముందైతే కన్ఫామ్గా డయాలసిస్ అనేది చేస్తారు. సో అందుకని 2 hours అట్లా చేస్తారు. 2 hours ఎందుకు చేస్తారు, 4 hours కదా డయాలసిస్ అనేసి మీకు డౌట్ రావచ్చు. 2 hours ఎందుకంటే అతను చనిపోయి ఉంటాడు కదా, సో కిడ్నీ అనేది ఫెయిల్ అవ్వడానికి లేదు, ఇన్ఫెక్షన్ రావడానికి ప్రాబ్లం అయింది అనేసి ఫాస్ట్గా 2 hours డయాలసిస్ చేసి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది ఫాస్ట్గా చేస్తారు. కొంత మనీ అయితే కట్టాలి. ఈ రోజుల్లో మనీ తీసుకోకుండా అయితే ఎవరు ఉండట్లేదు కదా, సో కొంత మనీ అయితే తీసుకుపోండి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు. సో ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. సో ఈ ప్రాసెస్ని, ఈ రిజిస్ట్రేషన్నే జీవన్ దాన్ అంటారు. సో ఇదంతా మీకు ఎలా చెప్పాను అని అంటే, నా కిడ్నీ ఫెయిల్యూర్ అయినప్పుడు నేను జీవన్ దాన్కి రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. సో నాకు ఈ ప్రాసెస్ ఇలా తెలిసింది. మీలో ఎవరైనా ఇంకా కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి డోనర్స్ లేక ఎవరైనా బాధపడుతున్నట్టయితే మీరు వెంటనే జీవన్ దాన్కి అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎవరైనా జీవన్ దాన్ నుండి వచ్చిన కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే మీ హెల్త్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా కిడ్నీ ఫెయిల్యూర్ అయి బాధపడుతున్న వాళ్ళకి, డయాలసిస్ అవుతున్న వాళ్ళకి, లేదా డోనర్స్ లేక బాధపడుతున్న వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.